ఉక్రెయిన్కి అయితే భారీ దెబ్బే తగిలింది. రష్యా కొట్టినటువంటి దెబ్బ 13,000 కిలోమీటర్ల దూరం నుంచి బాలిస్టిక్ మిస్సైల్తో కొట్టింది ఈ దఫా రష్యా. బాలిస్టిక్ మిస్సైల్తో లివ్ ప్రాంతం మీద ఈ అటాక్ ఏదైతే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ని వాడింది, MIRV టెక్నాలజీతో ఉన్నటువంటిది. ఇది వచ్చేటప్పటికి నేరుగా ఏదైతే అంటే 13,000 కిలోమీటర్ల రేంజ్లో వాటిని దెబ్బ కొట్టగలిగినట్టు బాలిస్టిక్ మిస్సైల్ని వాడేటప్పటికి భారీ దెబ్బ తగిలింది ఉక్రెయిన్కి. ఉక్రెయిన్ నుండి యూరప్ దేశాలకు గ్యాస్ను సరఫరా చేసే సెంటర్ పగిలిపోయింది, దాన్ని ధ్వంసం చేసింది. అంటే అమెరికా రష్యాకి వెళ్ళే ఆయిల్ని దెబ్బతీస్తే, అలాగే టారిఫ్ల పేరుతో చైనా, బ్రెజిల్, భారత్ల మీదన రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు ఆంక్షలు పెడుతుంటే, రష్యా నుండి గ్యాస్ కొంటున్న యూరప్ దేశాలు వాళ్ళ మీద ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ దాన్ని కూల్చేసింది ఏది, రష్యాతో పాటు ఉక్రెయిన్ నుంచి కూడా కొంటుంటాయి అన్నమాట. ఆ ఉక్రెయిన్ నుంచి వెళ్తున్న పైప్ లైన్ పేల్చేసింది. దాంతో ఇప్పుడు జియో పాలిటిక్స్ కొత్త మలుపు తిరుగుతున్నాయి.